ఈ నెల 15వ తేదీన జరగబోయేటటువంటి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 15వ తారీఖు జరిగేటటువంటి ఈ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 75వ స్వాతంత్ర వేడుకలు ఈసారి ఒక ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా దేశంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. అనేక మంది మేధావులు వీటిపైన వ్యాసాలు రాస్తున్నారు, చర్చా వేదికల్లో చర్చిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని అభిప్రాయాలు ప్రజలతో భాగస్వామ్యం కావాలని నేను మీ ముందుకు రావటం జరుగుతూ ఉంది. 75వ స్వతంత్ర వేడుకలకి ఉన్నటువంటి ప్రాధాన్యతని 3 భాగాలుగా నేను పరిశీలన చేయాలి, విశ్లేషించాలి అని భావిస్తున్నాను. 1, 75 స్వాతంత్ర వేడుకలని మనం ఏ రూపంలో చూడాలి, దానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏమిటి. 2, ఈ వేడుకల్లో ప్రజలందరి భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి గత చరిత్రలో ఎవరి భాగస్వామ్యం ఎంత అన్నప్పుడు 1, జాతీయవాదులుగా స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వారి పాత్ర 1, అందులో కమ్యూనిస్టుల పాత్ర అనేది 2, 3 ప్రస్తుత భారతదేశంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏమిటి అనేది. ఈ 3 అంశాలని ఇందులో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలపైన మనం చర్చించుకుందాం. మొదటిది, భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వ్యాపారం కోసం వచ్చారు. వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి సంపదని మొత్తం కూడా, ఉత్పత్తిని మొత్తం కూడా వారు లాభాపేక్షతోని వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవటం జరిగింది. ఎట్టిని పెంచారు, వివక్షని కొనసాగించారు. ఆ రకంగా భారతదేశం యొక్క సంపదని సంపూర్ణంగా దోపిడీ చేశారు. ఈ దోపిడీని భరించలేనటువంటి భారత జాతీయవాదులు మా దేశానికి స్వాతంత్రం కావాలి, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము అనేటటువంటి నినాదంతో సుదీర్ఘకాలం స్వాతంత్ర పోరాటం జరిగిన సంగతి మనందరికీ తెలుసు. ఇందులో గాంధీ గారితో పాటు అనేక మంది జాతీయవాదులు, అభ్యుదయవాదులు ఇందులో పాల్గొన్నారు. దేశం మొత్తం ఏకోన్ముఖంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది. దీంట్లో గాంధీ గారి యొక్క పాత్రని మనం ప్రముఖంగా పేర్కొనదగినటువంటి పాత్ర. ఆగస్టు 15, 1947 వరకు జరిగినటువంటి ఈ కృషిలో అందరికంటే కూడా దానికి నాయకత్వం వహించినటువంటి గాంధీ గారి పాత్ర ఎనలేనిది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి యొక్క త్యాగం గాడ్సే చేతుల్లో హతమైపోయినందుకు మనం అందరం బాధపడ్డటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే కాదు, అనేక మంది విద్యార్థులు, యువకులు, విప్లవకారులు ఇందులో భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా కమ్యూనిస్టుల యొక్క పాత్రని కనుక మనం పరిశీలించినట్లయితే 2వ భాగంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని 1921లో అహ్మదాబాదులో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ కౌన్సిల్ సమావేశంలో మొదటి తీర్మానం ప్రవేశపెట్టింది కమ్యూనిస్టులు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడం అంటే తెల్లదొరలు వెళ్ళిపోవడం, నల్లదొరలకు అధికార మార్పిడి కాదు, సమాజంలో, భారత సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రావాలి అని ఆనాడు కమ్యూనిస్టులు ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఆ సంపూర్ణ స్వాతంత్ర డిమాండ్ను పెట్టినటువంటి విషయం చరిత్రలో మనం మరవకూడదు. ఈ సందర్భంగానే కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేశారు. కమ్యూనిస్టుల పైన ప్రారంభం నుండే, అంటే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుక నుండే 1920లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. నాటి నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది, అనేక కుట్రల కేసులని భరించింది. 1923లో పెషావర్ కుట్ర కేసు, 1929లో మీరట్ కుట్ర కేసు, 1933లో లాహోర్ కుట్ర కేసు, ఇట్లాంటి కేసులను భరించింది. భారతదేశానికి స్వాతంత్రం
సిద్ధిస్తున్నటువంటి సందర్భంలో 1936లోనే అనేక సంఘాలను స్థాపించడం జరిగింది. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఆ కాలంలోనే ఉద్భవించాయి. పౌర హక్కుల కోసం, సమాన హక్కుల కోసం అనేక పోరాటాలు సాగాయి. అవే కాకుండా వివక్షకు, దోపిడీకి వ్యతిరేకంగా అనేక ప్రాంతాలలో, అనేక రాష్ట్రాలలో పోరాటాలు జరిగాయి. మహారాష్ట్రలో వర్లీ ఆదివాసుల పోరాటం కానీ, కేరళలో పునః పోరాటం కానీ, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాయుధ పోరాటం కానీ, ఇట్లాంటి పోరాటాలన్నీ కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలోనే సాగాయి. నిర్బంధం పెరిగింది, కఠినమైనటువంటి శిక్షలు కూడా అనుభవించినటువంటి పరిస్థితి ఉంది. నిర్బంధం ప్రవేశపెట్టి 700 మందిని అరెస్టు చేస్తే అందులో 400 మంది కమ్యూనిస్టులే ఉన్నారు. ఆ రకంగా కమ్యూనిస్టుల నిర్బంధం కానీ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారత ప్రజల మీద, నాయకత్వం ఇస్తున్న నాయకుల మీద అనేక కేసులు పెట్టి అనేక నిర్బంధాలు ప్రయోగించినాడు. ఆ పోరాట స్ఫూర్తి మనందరికీ ఇప్పటికీ మన దేహం గర్వపడేలాగా, మన సమాజం గర్వపడేలాగా ఉండేది. ఆనాడు లాఠీచార్జ్ జరిగినా, నిర్బంధం జరిగినా, ఎంత ఒత్తిడి వచ్చినా, ఒంటి మీద దెబ్బ పడితే బలో స్వతంత్ర భారత్కి అనేటటువంటి పిలుపు ఆనాడు స్వాతంత్ర సమరయోధులు మనకిచ్చినటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని చూసినప్పుడు ఇవాళ మన దేహం గగురుపాటుకు గురి కాక తప్పదు. అటువంటి పోరాట స్ఫూర్తి, ఈ స్ఫూర్తిలో అటు కమ్యూనిస్టులు కానీ, ఇటు జాతీయవాదులుగా ఉన్నటువంటి గాంధీ, అట్లాగనే లాలా లజపతి రాయ్, అట్లాగనే కరమ్చంద్ గాంధీతో పాటు మిగిలినటువంటి అనేక మంది ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యారు. చివరికి భగత్ సింగ్ లాంటి విప్లవకారులు కూడా భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు ఇవ్వాలి, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశం నుండి ఎందుకు వెళ్ళిపోవాలి అని పార్లమెంటులో పొగబాంబులు వేసి మరి నిరసన వ్యక్తం చేసినటువంటి పాత్రని మనం మరువలేము. అది విప్లవకారుల యొక్క చరిత్ర. ఈ రకంగా భారతదేశానికి మనం స్వాతంత్రం 1947 ఆగస్టు 15న సాధించుకున్నాం. ఇది మనందరికీ తెలుసు. 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ స్వాతంత్ర వేడుకలని ఘనంగా నిర్వహించుకోవాలని భారత ప్రభుత్వం, ఇటు మన తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా నిర్ణయించాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు జాతికి పిలిపించాడు. మన యొక్క వాట్సాప్ డీబీలలో, ఫేస్బుక్లలో జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా డీబీలు మార్చుకోవాలని, జాతీయ పతాకాలను ఇండ్లపైన ఎగురవేయాలని, ఆ సంబరాల్లో అందరూ భాగస్వాములు కావాలని ఈ రకమైనటువంటి పిలుపు ఇవ్వటం మంచిది. ఇంతకాలం తర్వాత దేశభక్తి గురించి ఒక మంచి చర్చ జరుగుతుంది. ఇది మంచిది, దీన్ని మనం స్వాగతించాలి. కానీ ఈ దేశభక్తికి సంబంధించినటువంటి మాటల వెనక ఉన్నటువంటి అసలు అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, దీన్ని కొంత పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మేధావి వర్గం, విద్యార్థులు, యువకులు అంతా కూడా దీని ఒక చైతన్యవంతంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని వెనక ఒక కుట్ర దాగి ఉన్నదనేది నా అభిప్రాయం. ఏమిటి అని అన్నప్పుడు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాడు భారత ప్రభుత్వ రంగ సంస్థలు 85% ఉన్నాయి. ఆనాడు ఉపాధి, నిరుద్యోగం, పేదరికం అనే దానిపైన ఎక్కువ చర్చలు జరిగినాయి. అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, పరిశ్రమలు అనేది ఉంది. ఉపాధి అవకాశాలు మెండుగా బలపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా నిరుద్యోగం రూపుమాపటం, పేదరికాన్ని రూపుమాపేటటువంటి చర్యలు ఆనాటి పాలకులు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. కానీ ఇవాళ ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 85% ఉన్నటువంటి ప్రభుత్వ రంగం ఈనాడు 15% దిగజారిపోయింది. ఆనాడు 15% ఉన్నటువంటి ప్రైవేటు రంగం ఈనాడు 85% పైగా ఎగబాకింది. అంటే దీనికి కారణం ఏంటి? పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు కాదా? ఆ విధానాలు మారకోకుండా డీబీలు మార్చుకున్నంత మాత్రాన సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందా? ఇది ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇక రెండవది, అసలు ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాలను బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రక్రియను కూడా మనం అర్థం చేసుకోవాలి. 1991లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినప్పటికీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవి తీసుకొచ్చినప్పటికీ అదొక లౌకిక భావంతో ఉన్నది. ఆజ్యం పోసింది అదే ప్రైవేటీకరణకు. కానీ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అవధులు లేకుండా పరుగులు పెడుతుంది ప్రైవేటు వైపు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కారు చౌకగా అమ్మటానికి నిర్ణయం తీసుకుంది. మనం చూసాం, ఇటీవల మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా
ప్రైవేటీకరణ విధానాలను ఆపటం ఎవరి వల్ల కాదు, ప్రైవేటీకరించి తీరుతాం. 150 ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వ్యక్తులకు అమ్మటానికి, తెగనమ్మటానికి నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఆపటం ఎవరి వల్ల కాదు అని చెప్పేసి స్వయాన పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ దేశం ఎడిపోతుంది. ఇట్లాంటి ప్రమాదకర నిర్ణయాలు విధానపరంగా జరిగాయి, పార్లమెంట్లో జరిగాయి. దీనిపైన ప్రశ్నించడానికి వీల్లేదు, అడగటానికి వీల్లేదు, హక్కుల గురించి మాట్లాడటానికి వీల్లేదు. ఇవాళ భారత రాజ్యాంగం ప్రమాణాలకే ఒక పెద్ద చేటు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పారు, మన దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం అనేది అది పీడిత వర్గాలకి ఒక దిక్చూసిగా ఉంది. ముఖ్యంగా నాలాంటి బీసీ తరగతికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు అని అంటే అది రిజర్వేషన్ల పుణ్యం, భారత రాజ్యాంగం కల్పించినటువంటి నాకు హక్కు. ఒక చాయ్వాలాకి ప్రధానమంత్రి పదవి దక్కింది అంటే బికాజ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ ఇవాళ భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తాము, అందులో ఉన్నటువంటి పౌర హక్కులను సమాధి చేస్తాం. ఏం న్యాయం ఇది? ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నిస్తే అభ్యుదయ శక్తులపైన, అభ్యుదయకారులపైన, కవులపైన, కళాకారులపైన ఉపాలాంటి భయంకరమైనటువంటి చట్టాలు ప్రయోగించి అవసరమైతే హత్యలకు కూడా పూనుకున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. ఇదే నా ప్రజాస్వామ్యం అంటే? మన భారత రాజ్యాంగం ఒక ఉన్నతమైన రాజ్యాంగం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలని పరిశీలించి పరిశోధించి భారతదేశం అనేది అనేక సాంప్రదాయాలకు, అనేక కట్టుబాట్లకు నిలయంగా ఉంది, సంస్కృతులకు నిలయంగా ఉంది. కాబట్టి భారత సమాజం అనేది సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఆయన ప్రతిపాదించడం అనేది జరిగింది. మనకి రాజకీయ స్వేచ్ఛ వచ్చింది, ఆర్థిక సమానత్వం రాలేదు. అది కనుక సాధించబడకపోతే ఈ రాజ్యాంగం నిరుపయోగంగా కూడా ఉంటుంది, ప్రజలు దీన్ని తిరస్కరిస్తారు అని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. కానీ ఇవాళ ఆ రాజ్యాంగాన్ని కీర్తిస్తూనే ఆ రాజ్యాంగంలో మూల సూత్రాలైనటువంటి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే వాటికి తిలోదకాలు ఇవ్వటం, రాజకీయంగా ఉండేటటువంటి ప్రక్రియకి స్వస్తి పలకవలసినటువంటి రాజకీయ వ్యవస్థని మనం ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ బీజేపీ అట్లాగనే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుని ఏ కోణం నుండి చూడాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా అదే కోణం నుండి చూడాలి అనేది అనిపిస్తూ ఉంది. ఇక మూడవది ఏంటి అని అంటే, తాను చేసినటువంటి తప్పులని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చడానికి, వారి అభిప్రాయాలకు విలువ లేకుండా చేసేటటువంటి పద్ధతిలో ఇప్పుడు ఈ యొక్క మార్పు తీసుకొచ్చారు. మంచిదే, కరోనా లాంటి కష్టకాలంలో కూడా దీపాలు వెలిగించండి, పూలు చల్లండి, చప్పట్లు కొట్టండి అని చెప్పారు. దాన్ని కూడా అమలు జరిపారు ప్రజలు. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క 150 ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి, అంబానీకి, అదానీకి, రిలయన్స్ వాళ్ళకి తాకట్టు పెట్టినటువంటి విధానాన్ని నుండి ప్రజల్ని మళ్లించడం కోసం, దృష్టి మళ్లించడం కోసం ఇటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు. వాస్తవంగా చిత్తశుద్ధితో జెండాని మనం ఖచ్చితంగా హక్కును చేర్చుకోవాలి. భారత జాతీయ జెండా అనేది అది మనందరి యొక్క సొంతం. ఖచ్చితంగా ఈ జెండాని మనం స్వాగతించవలసిందే, పతాకాలు ఆవిష్కరించవలసిందే. కానీ ఈ పతాకాలను ఆవిష్కరించాలి అనే పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి కుట్రబుద్ధి ఏదైతే ఉందో అది ఈ దేశానికి మంచిది కాదు. ఇది మనం చెప్పదలుచుకున్న అంశం. ఇప్పుడు కార్మిక చట్టాలను సమీక్షిస్తామని చెప్పారు. 4 కార్మిక కోడ్లని ఏర్పాటు చేశారు. అది ఎవరి ప్రయోజనం కోసం, ఎవరికి నష్టం చేయటానికి? అంటే కార్మిక వర్గం అనేక పోరాటాల ఫలితంగా సాధించుకుంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఈ యొక్క కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను ఇప్పుడు కార్పొరేట్ శక్తులకి ఇక్కడ ఉన్నట్టు సంపదని దోచిపెట్టడం కోసం ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి మీరు సమ్మెలు చేస్తారు, మీ దగ్గర కార్మిక హక్కులు ఉంటాయని చెప్పేసి కార్పొరేట్ శక్తులు కోరబట్టి వాటిని మేము సమీక్ష చేసి 4 కోళ్లు చేసి ప్రశ్నించే హక్కును మేము తీసేస్తాం అని చెప్పేసి అనంటే అది ఎవరికి లాభం? కార్పొరేట్ శక్తులకు లాభం. ఎవరికి నష్టం? కార్మిక వర్గానికి నష్టం. ఇటువంటి విధానాలు, ఈ విధానాలను ప్రశ్నించడం అనేది, ఈ ప్రశ్నించినటువంటి వారిపైన అక్రమ కేసులు బనాయించడం అనేది ఈ దేశానికి మంచిది కాదు. ఈ దేశ సార్వభౌమాధికారానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు దేశభక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు దేశభక్తి గురించి మాట్లాడే హక్కు, అర్హత మీకు ఉందా? నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ
ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుతున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ పునాదిగా ఏర్పడ్డటువంటి ఒక రాజకీయ పార్టీ. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? ఆర్ఎస్ఎస్ యొక్క పునాదుల మీద మొలకెత్తినటువంటి మొగ్గే గాంధీని గాడ్సే హత్య చేయడం జరిగింది. గాడ్సే ఎవరు వారసుడు? ఆర్ఎస్ఎస్ వారసుడు. భారతదేశ పోరాటం, స్వాతంత్ర పోరాటం ఉవ్వెత్తున సాగుతున్నటువంటి క్రమంలో వీర సావర్కర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? నేను బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు సంపూర్ణంగా లొంగిపోతాను, నేను జైల్లో ఉన్నదానికంటే బయట ఉంటే మీ ప్రయోజనాలను ఎక్కువ కాపాడుతాను, నన్ను వదిలివేయండి అని చెప్పేసి, నాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి వేడుకున్నటువంటి మీకు భారతదేశం గురించి, భారతదేశ పౌర హక్కుల గురించి, లేదంటే జాతీయ భావం గురించి, దేశభక్తి గురించి మాట్లాడేటువంటి హక్కు, అర్హత ఉందా? మీరు ఇప్పుడు బాధ్యతల్లో ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి పలకండి, పౌర హక్కులను కాపాడండి, భారత రాజ్యాంగాన్ని కాపాడండి. ఆ రకంగా మీరు చెప్పే మాటకి ఆచరణకి సంబంధం ఉంటే ఖచ్చితంగా మేము విశ్వసించడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగం పెంచుతారు, పేదరికం పెంచుతారు, ఉన్న హక్కులు తీసేస్తారు, కొత్త పరిశ్రమలు నిర్మించరు, ప్రాజెక్టులను కట్టరు, 1 ఎకరానికి అదనంగా నీళ్ళు ఇవ్వరు. అయినా సరే అభివృద్ధి గురించి మేము అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్తున్నారు. అనేక మాయమాటలతోని, జీఎస్టీల పేరుతోని ప్రజలపైన పన్నులు, భారాలు మోపుతున్నారు. ఇవాళ నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంటి? పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఏంటి? ఇవాళ నిత్యావసర సరుకులు కొనాలంటే ఒక కొరివిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడకోకుండా, వారి చేతుల్లోకి కొనుగోలు శక్తి రాకుండా వారి యొక్క జీవితాలు ఎలా బాగుపడతాయి? ఆ జీవితాలు బాగుపడటానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టినటువంటి హక్కులే ఉన్నాయి. హక్కులనే కాలరాసేటటువంటి విధానాలు తీసుకొస్తున్నారు. అందుకోసం గాడ్సేలకి భారత జాతీయ గురించి కానీ, దేశభక్తి గురించి కానీ మాట్లాడేటటువంటి హక్కు లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చివరిగా ఒక విషయం ఏమిటి అనంటే, చిత్తశుద్ధితో ఈ దేశాన్ని రక్షించాలి, లేదు ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం కాపాడబడాలి అనేటటువంటి నీతి కానీ, నిజాయితీ కానీ నరేంద్ర మోడీ గారికి కానీ, బీజేపీ ప్రభుత్వానికి కానీ లేదు. ఇవాళ మనం పార్లమెంట్లో చూస్తున్నాం, అనేక చట్టాలు, జీవోలని ఆమోదం తీసేసుకుంటున్నారు. అన్ని బూర్జువా పార్టీలు ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నాయి. ప్రతిపక్ష బూర్జువా పార్టీ కాంగ్రెస్ కానీ, అధికార బూర్జువా పార్టీ బీజేపీ కానీ, ఈ రెండు కలిసి కుమ్మక్కు అవుతున్నాయి. వాళ్ళు పరిపాలనలో ఉంటే వాళ్ళు దోపిడీ చేస్తారు, వీళ్ళు పరిపాలన ఉంటే వీళ్ళు దోపిడీ చేస్తారు. ఇప్పుడు చెప్తున్నారు కమ్యూనిస్టులు లేనటువంటి లోటు ఎంతగా కనపడుతుందో మనం చూస్తున్నాం. భారతదేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్ననాడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు వస్తే వాటిని పరిగణలోకి తీసుకొని పార్టీ ఏది, వ్యక్తి ఎవరు అనేది కాకుండా ఈ దేశానికి ఏది లాభం జరుగుద్ది అని చెప్పేసి అటువంటి సూచనలు, సలహాలు తీసుకొని మాట్లాడే స్వేచ్ఛ, అభిప్రాయాలు చెప్పేటువంటి స్వేచ్ఛను కల్పించినటువంటి సందర్భం ఒకనాడు మనం చూసాం. అది జాతీయవాదం అంటే. మరి ఇప్పుడేముందని అంటే, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు, మేము ఏ బిల్లు పెట్టినా సరే చేతులు ఎత్తాలి, ఏ బిల్లు పెట్టినా మాకు ఆమోదం తెలియజేయాలి, ఇది తప్ప ఈ దేశానికి ఏది లాభం, ఏది ప్రయోజనం అని చెప్పేసి ఒక మంచి చర్చ జరుగుతుందా? అటువంటి చర్చలు జరగటం లేదు. కాబట్టి పేదరికాన్ని, దరిద్రాన్ని, విద్య, వైద్యం ఇటువంటి అన్నీ కూడా ప్రభుత్వ రంగంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరిగేటటువంటి విధానాలను తీసుకురావాలన్నదే నా పాయింట్. ఈ రకంగా చూసినప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని విమర్శించినా, బీజేపీని విమర్శించినా, కాంగ్రెస్ని విమర్శించినా ఎవరికి కూడా వ్యక్తిగత ద్వేషాలు కాదు, ఎవరితో ఎటువంటి ఆస్తి తగాదాలు లేవు. ఉన్నదల్లా ఏంటి? సైద్ధాంతికపరమైనటువంటి వైరుధ్యం, విధానపరమైనటువంటి వైరుధ్యం. మీ విధానాలు మారుకోకుండా డీబీలలో పోస్టులు మార్చినంత మాత్రాన ఒరిగేదే ఉంటుంది ప్రజలకు. అందుకోసం విధానాల్లో మార్పు రావాలి. పాలక వర్గాల దుర్నీతిలో, విధానాలలో మార్పు రానప్పుడు ప్రజలే చైతన్యవంతంగా మార్పు చేసుకోవాలి. అటువంటి పోరాటాలకు సిద్ధం కావాలి. ఆ పోరాటాలకు నాయకత్వం వహించింది కమ్యూనిస్టులు. ఎందుకంటే కమ్యూనిస్టులకు సొంతం స్వార్థం ఉండదు కాబట్టి పార్లమెంట్లో కానీ, పార్లమెంటరేతర కానీ ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, ఆ రకంగా దేశ సౌభాగ్యం కోసం వారు అనేక త్యాగాలు చేశారు. వారి యొక్క జీవితాలు, వాళ్ళ ఆస్తులు, ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టులు లేని లోటు ఈ దేశంలో ఇప్పుడు కనపడతా ఉంది. అయితే కమ్యూనిస్టులని గెలవనీయకోకుండా ఈ బూర్జువా శక్తులు, కార్పొరేట్ శక్తులు డబ్బు, అనేక భ్రమలతో, పదవి వ్యామోహాలకి బుసిగొలిపి వాళ్ళు అనుకున్నటువంటి ఆ వర్గ ప్రతినిధుల్ని ఎన్నుకొని మొత్తం దేశాన్ని లూటీ చేస్తున్నారు. అందుకే భారత ప్రజలపైన ఈ 75వ స్వాతంత్ర
వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక కీలకమైన కర్తవ్యం ఉంది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేమిటంటే, ఒకటి, జాతీయవాదం అంటే ఈ దేశాన్ని కాపాడుకోవటం, పౌర హక్కులు, భారత రాజ్యాంగం మత ఉన్మాదం నుండి ప్రజల హక్కుల్ని కాపాడుకోవటానికి, ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజా పోరాటాలు మిలిటెంట్గా జరగవలసిన అవసరం ఉన్నది. దానికి ప్రజలందరూ పూనుకోవాలి. అట్లాగనే భారత రాజ్యాంగానికి ఏర్పడినటువంటి ప్రమాదం, ముప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహించవలసిన అవసరం ఉన్నది. దాంట్లో ప్రజలు ఉవ్వెత్తున కదలాలి. ఆనాడు క్విట్ ఇండియా మూమెంటు, లేదు గో బ్యాక్ సైమన్ కమిషన్ అనేటటువంటి ఉద్యమాలు జరిగిన కాలంలో ఎట్లయితే విద్యార్థులు, యువకులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు అందరూ సంఘటితంగా ఉవ్వెత్తున పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళను ఎల్లగొట్టి మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నామో, ఆ స్వాతంత్రానికి ఇప్పుడు భంగం కలుగుతూ ఉంది. కాబట్టి స్వదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి ఊడిగం చేసేటటువంటి దళారులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీరికి వ్యతిరేకంగా